ఫ్రెండ్స్, రష్యా ఇంజిన్లు ఇవ్వడానికి రెడీ అని చెప్పిన తర్వాత అమెరికాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు అది ఇండియాకి టైంకి వెపన్స్ని సప్లై చేయడానికి గ్యారంటీ ఇస్తుంది. ఈ వీడియోలో అమెరికా ఎలా యూటర్న్ తీసుకుంది, బిలియన్ల డాలర్ల అగ్రిమెంట్ని కాపాడుకోవడానికి ఎలా ట్రై చేసిందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాకుండా నేను చెప్పే సెకండ్ న్యూస్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది అగ్ని 5 మిసైల్కి సంబంధించినది. సడన్గా ఇండియా దీని క్లాసిఫికేషన్ను ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ నుండి ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్గా మార్చడం ద్వారా ఒక కొత్త సిద్ధాంతానికి ఊపిరిపోసింది. ఇండియా త్వరలోనే అగ్ని 6 మిసైల్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటిగా అమెరికా గురించి మాట్లాడుకుందాం. ఇండియాలోని తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు దాని ఆలస్యంగా అందించడం పెద్ద సమస్యగా మారింది. వాయుసేనలో తేజస్ సరఫరాలు జరగడం లేదు. దీనికి కారణం అమెరికా ఇంజిన్ సప్లైలో ఆలస్యం. ఇంజిన్ లేకుండా ఏ ఫ్లైట్ కంప్లీట్ కాదు. ఇందువల్ల తేజస్ ప్రొడక్షన్ పదే ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. అమెరికా ఇండియాకి ఒక క్లియర్ అష్యూరెన్స్ ఇచ్చింది. తేజస్ కోసం ఇంజిన్ సప్లై కంటిన్యూగా ఇంకా టైంకి జరుగుతుందని. 2025 ఆగస్టు 19న ఇండియన్ గవర్నమెంట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. రక్షణ సేకరణ కౌన్సిల్ DAC 97 కొత్త తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్స్ కొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ అగ్రిమెంట్ వాల్యూ సుమారు 20,000 కోట్ల రూపాయలు. ఇది దాదాపు $7.3 బిలియన్. దీని అర్థం ఇప్పటి వరకు ఇండియా మొత్తం 180 తేజస్ మార్క్ A1 ఫైటర్ జెట్స్ను ఆర్డర్ చేసింది. 2021లో మొదటిసారిగా 83 ఫ్లైట్స్ని ఆర్డర్ చేశారు. ఇప్పుడు మరో 97 యాడ్ చేశారు. తేజస్ మార్క్ 1A ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చాలా అవసరం. ఎందుకంటే పాత MiG-21 ఫ్లైట్స్ను రిటైర్ చేయవలసిన అవసరం ఉంది. ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ కంటిన్యూగా తగ్గుతుంది. ఇంకా కొత్త ఫైటర్ జెట్స్ అవసరం పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో తేజస్ను టైంకి రెడీ చేయడం ఇంకా సప్లై చేయడం చాలా ముఖ్యం. కానీ ఇంజిన్ సప్లై సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పదే హర్డిల్స్ని ఫేస్ చేసింది. నిజానికి తేజస్ మార్క్ 1A కోసం అమెరికా GE ఏరోస్పేస్ కంపెనీకి సంబంధించిన F404 IN-20 ఇంజిన్ ఉపయోగించబడుతుంది. ఈ ఇంజిన్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది 84 కిలోన్యూటన్ల థ్రస్ట్ని అందిస్తుంది. ఇందులో డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇంకా ఇండియాలోని డిఫరెంట్ వెదర్ కండిషన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేయబడుతుంది. ఈ ఇంజిన్ తేజస్కు ఎయిర్ వార్, గ్రౌండ్ అటాక్, రహస్య మిషన్లు, ఇంకా యాంటీషిప్ ఆపరేషన్ల వంటి క్యాపబిలిటీస్ను అందిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే GE కంపెనీ ఇంజిన్ సప్లైలో చాలా లేట్ చేస్తుంది. ఫిబ్రవరి 2021లో 83 తేజస్ జెట్స్ కోసం కోట్ల రూపాయల డీల్ మీద సంతకం చేయబడింది. ఇంకా అదే సంవత్సరం ఆగస్టులో 99 ఇంజిన్ల కోసం $716 మిలియన్ డీల్ కూడా జరిగింది. కానీ కోవిడ్ మహమ్మారి ఇంకా సప్లై చైన్ ఆగిపోవడం వల్ల ఇంజిన్ డెలివరీలు ఆగిపోయాయి. అంతేకాకుండా 2016 నుండి 2021 వరకు ఈ ఇంజిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయింది. ఈ కారణం చేత మార్చ్ 2023లో రావాల్సిన ఇంజిన్లు పూర్తిగా 2 సంవత్సరాలు ఆలస్యమయ్యాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన సేనాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా అక్టోబర్ 2024 వరకు ఒక్క ఇంజిన్ కూడా రాలేదని చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL దగ్గర ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి. కానీ ఇంజిన్ లేకపోవడంతో వాటిని ఎగరవేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. GE ఏరోస్పేస్ మొదటి ఇంజిన్ను 2025 మార్చి 25న ఇండియాకి అందజేసింది. రెండవ ఇంజిన్ జూలై 14న రాగా మూడవ ఇంజిన్ ఆగస్టు చివరి నాటికి రానుంది. GE 2025 చివరి నాటికి 12 ఇంజిన్లను అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇంకా మార్చి 2026 నాటికి ప్రతి నెల 1 నుండి 2 ఇంజిన్లు కంటిన్యూగా సప్లై అవుతాయి. దీనితో HALకు కాన్స్టెంట్ స్పీడ్ లభిస్తుంది. HAL చైర్మన్ DK సునీత్ ఏరో ఇండియా 2025లో చెప్పారు. కంపెనీ ఈ సంవత్సరం చివరి నాటికి 12 తేజస్ ఫ్లైట్స్ను తయారు చేస్తుంది. వీటిల్లో 6 ఫైటర్ వర్షన్లు ఇంకా 2 ట్రైనర్ వర్షన్లు ఉంటాయి. దీనితో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటి స్క్వాడ్రన్ రెడీ అవుతుంది. ముందుకు సాగుతూ 2026 నాటికి ప్రతి సంవత్సరం 24 ఫ్లైట్స్ను అందజేయడం లక్ష్యంగా ఉంది. ఇంకా 2031-32 నాటికి సంవత్సరానికి 36 ఫ్లైట్స్ను తయారు చేసే సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా ఇండియాకి ఇంజిన్ సప్లై కంటిన్యూ చేస్తుందని అష్యూరెన్స్ ఇచ్చిందని క్లియర్గా తెలుస్తుంది. ఈ అష్యూరెన్స్తోనే ఇండియన్ గవర్నమెంట్ కూడా 97 కొత్త తేజస్ ఫ్లైట్ డీల్ని వెంటనే యాక్సెప్ట్ చేసింది. ఈ డీల్లో టారిఫ్ డిస్ప్యూట్ ఉన్నప్పటికీ
ఇండియా ఇంకా అమెరికా మధ్య డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇప్పటికీ స్టడీగా ఉందని చూపిస్తుంది. తేజస్ కార్యక్రమానికి ఇది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇంజిన్ సప్లై టైంకి జరిగితే హెచ్ఏఎల్ ఆగకుండా ప్రొడక్షన్ చేయగలదు. అప్పటి వరకు 3 ఫ్లైట్స్ ఎయిర్ ఫ్రేమ్లు తయారవుతాయి. ఇంకా మరో 11 సిద్ధంగా ఉన్నాయి. ఇంజిన్లు వచ్చిన కొద్దీ ఈ ఫ్లైట్స్ ఎగరడం మొదలవుతుంది. అంతేకాకుండా ఇండియా ఇంకా అమెరికా ఇప్పుడు తర్వాతి తరం ఇంజిన్ F414 కోసం కలిసి పనిచేస్తున్నాయి. ఈ ఇంజిన్ తేజస్ మార్క్ 2 ఇంకా ఫ్యూచర్లో AMCA ఫైటర్ జెట్లలో ఉపయోగించబడుతుంది. ప్రత్యేకంగా ఈ ఇంజిన్పై 80% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇండియాకి లభిస్తుంది. అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వివాదం కారణంగా ఈ ఇంజిన్ డీల్ని ఇండియా అమెరికాతో ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ డీల్ కోసం ఫ్రాన్స్ ఇంకా బ్రిటన్ కూడా క్యూలో ఉన్నాయి. ఇంకా ఇండియా ఈ డీల్ని ఫ్రాన్స్కి ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే అమెరికా ఈ డీల్ మీద కూడా దృష్టి సారించింది. అందుకే అది ఇప్పుడు ఈ విషయంపై ఎక్కువగా బయటకు మాట్లాడుతూ ఇండియాకి సప్లై చేయడానికి కన్ఫర్మ్ చేస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అమెరికాతో ఇండియా రిలేషన్స్ ఎలా సాగుతున్నాయో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా నెక్స్ట్ ఇంజిన్ డీల్ అమెరికాకు ఇవ్వాలా లేక బ్రిటన్ లేదా ఫ్రాన్స్కు ఇవ్వాలా, మీ విషయంపై మీ ఒపీనియన్ ఏమిటి కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి. అలాగే ఇండియా మిసైల్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సంవత్సరాలుగా దేశాన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ క్లబ్లో చేర్చింది. కానీ ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ దాని క్లాసిఫికేషన్ను మార్చి దాన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ IRBM అని పిలవడం స్టార్ట్ చేసింది. అవును, మనం ఇప్పుడు అగ్ని 5 గురించి మాట్లాడుతున్నాం. 2025 ఆగస్టు 20న ఒడిస్సాలోని చాందీపూర్లో ఈ మిసైల్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. జనరల్గా దీన్ని ఎప్పుడు ICBM అని పిలిచేవారు, ఎందుకంటే దీని లిమిట్ 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. కానీ ఈసారి గవర్నమెంట్ అనౌన్స్మెంట్లో దీన్ని IRBM అని పిలిచారు. ఇప్పుడు ఇక్కడ నుండి డిస్ప్యూట్ ఇంకా క్వశ్చన్స్ రెండూ తలెత్తాయి. ఇండియా ఇలా ఎందుకు చేసింది అని. నిజానికి వరల్డ్ వైడ్గా మిసైల్ క్లాసిఫికేషన్ డిసైడ్ చేయడానికి ఒక రూల్ ఉంది. 3000 నుండి 5500 కిలోమీటర్ల లిమిట్ ఉన్న వాటిని ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ IRBM అని పిలుస్తారు. అదే 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ లిమిట్ ఉన్న వాటిని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBM అని పిలుస్తారు. అగ్ని 5 లిమిట్ అఫీషియల్గా 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా చెప్పబడింది. చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం తక్కువ పేలోడ్ ఉంచితే ఇది 7000 నుండి 8000 కిలోమీటర్ల వరకు అటాక్ చేయగలదు. అంటే స్పష్టంగా ఇది ICBM వర్గంలోకి వస్తుంది. అయినప్పటికీ దీన్ని IRBM అని ఎందుకు పిలుస్తున్నారు? ఈ సీక్రెట్ ఇప్పుడు డిస్కషన్స్కి మెయిన్ రీజన్ అయింది. ఇప్పుడు దీనిపై ఒక పెద్ద సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అగ్ని 5 కొత్త కన్వెన్షనల్ వేరియంట్ను తయారు చేస్తుంది. అంటే ఇందులో అణు వార్ హెడ్ ఉండదు, బదులుగా ఒక భారీ బంకర్ బస్టర్ బాంబు అరేంజ్ చేసి ఉంటుంది. ఈ బాంబు బరువు 7500 నుండి 8000 కిలోల వరకు ఉండవచ్చు. అంత భారీ పేలుడు ఉంచడం వల్ల మిసైల్ పరిధి 2500 నుండి 3000 కిలోమీటర్లకి తగ్గిపోతుంది. కానీ బదులుగా ఈ మిసైల్ 80 నుండి 100 మీటర్ల లోతులో కాంక్రీట్ లేదా రాతిలో నిర్మించిన బంకర్లను కూడా నాశనం చేయగలదు. ఈ టెక్నాలజీ అమెరికా నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు అనుకుంటున్నారు. ఇది ఇరాన్ న్యూక్లియర్ బేస్లపై అటాక్ చేయడానికి GBU-57 వంటి మెగా బాంబులను తయారు చేసింది. ఇండియా దగ్గర అటువంటి స్టెల్త్ బాంబర్ లేదు. అది అతిపెద్ద బాంబును మోసుకెళ్లగలదు. అలాంటి పరిస్థితుల్లో మిసైల్ బేస్డ్ డెలివరీ మోస్ట్ ఎఫిషియంట్ ఇంకా చీపెస్ట్ సొల్యూషన్. ఒకవేళ ఇండియాకి ఈ సామర్థ్యం వస్తే పాకిస్తాన్ ఇంకా చైనా వంటి పొరుగు దేశాలలో నిర్మించిన అండర్ గ్రౌండ్ను క్లియర్ స్టోరీస్ లేదా కమాండ్ సెంటర్లను కూడా టార్గెట్గా చేసుకోవచ్చు. పాకిస్తాన్లోని కిరానా హిల్స్ ఇంకా చైనాలోని హోటాన్ వంటి టార్గెట్స్ నేరుగా నిశానాలో ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దీన్ని IRBM అని ఎందుకు పిలుస్తున్నారు? నిజానికి ఒక దేశం ICBM ప్రయోగించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదట ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్ ఉందని, ఇంకా ఇదేదో ఇంటర్ కాంటినెంటల్ లక్ష్యంపై వెళుతుందని అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇండియా అగ్ని 5 ఈ జనరల్ వేరియంట్ను IRBM అని పిలిస్తే ప్రపంచానికి ఈ ఆయుధం కేవలం ఆసియా పరిధిలోని లక్ష్యాల కోసం మాత్రమేనని, ఇంకా ఇందులో క్లియర్ అటాక్ ఉద్దేశం లేదని మెసేజ్ వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే IRBM ట్యాగ్తో ఇండియా ప్రపంచానికి చెబుతుంది ఈ మిసైల్ రీజనల్ జనరల్ అటాక్ కోసం కూడా ఉపయోగించబడవచ్చు అని. దీనితో ప్రపంచవ్యాప్తంగా అలారం మోగదు, ఇంకా న్యూక్లియర్ టెన్షన్ కూడా పెరగదు. సెకండ్ థియరీ ఏంటంటే ఇండియా ఇప్పుడు అగ్ని 6 మిసైల్కి చాలా దగ్గరగా చేరుకుంది. అగ్ని 6 పరిధి 9000 నుండి 12000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా ఇందులో 8 నుండి 10 MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ వార్ హెడ్లను మోసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. అంటే ఒకే మిసైల్తో డిఫరెంట్ సిటీస్ మీద అటాక్ చేయవచ్చు.
అగ్ని 6ని నిజమైన ఐసీబీఎంగా డిస్ప్లే అవుతుంది. అందుకే బహుశా గవర్నమెంట్ అగ్ని 5 నుండి ఐసీబీఎం ట్యాగ్ను తీసేసి ఐఆర్బిఎం ట్యాగ్ ఇచ్చింది. దీనివల్ల రెండిటి రోల్స్ సపరేట్గా ఉంటాయి. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాపై అనవసర ప్రెషర్ కూడా ఉండదు. ఒకవేళ ఇండియా పబ్లిక్గా 2 ఐసీబీఎంలను చూపిస్తే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇండియా అంత దూరం అటాక్ చేయగల మిసైల్స్ను ఎందుకు తయారు చేస్తుంది అని. యూరోప్ ఇంకా అమెరికా వరకు చేరగల మిసైల్స్లతో వాళ్ళు టెన్షన్ పడడం కామన్. కానీ అగ్ని 5ని కేవలం ఐఆర్బిఎం అని చెప్పి ఐసీబీఎం ప్లేస్లో కేవలం అగ్ని 6ని ఉంచితే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఇండియా తనను తాను ఎక్కువ రెస్పాన్సిబుల్ ఇంకా బ్యాలెన్స్డ్ కంట్రీగా చూపించుకోవచ్చు. థర్డ్ థియరీ కూడా వెలుగులోకి వచ్చింది. అది స్ట్రాటజిక్ అంబిగ్యూటీ, అంటే ఉద్దేశపూర్వకంగా అస్పష్టమైన సందేశం ఇవ్వడం. అగ్ని 5ని ఐసీబీఎం అని చెప్పినట్లయితే ప్రతిసారి దాని ప్రయోగం జరిగినప్పుడు శత్రు దేశాలకు న్యూక్లియర్ అటాక్ జరుగుతుందని అనిపించవచ్చు. కానీ ఐఆర్బిఎం అని చెప్పడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు ఇండియా దీన్ని నార్మల్ వార్ హెడ్తో ఏదైనా ఎయిర్ బేస్ లేదా బంకర్పై కూడా ప్రయోగించవచ్చు. ఇంకా ప్రపంచం దీన్ని ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ అటాక్గా అనుకోదు. ఏదేమైనా ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతే. ఒకవేళ మీకు రక్షణకు సంబంధించిన ఇటువంటి వీడియోలు చూడడం ఇష్టమైతే కింద ఇచ్చిన సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా రోజువారీ వీడియోలు మీకు మొదటిగా చేరుకుంటాయి. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.